పశ్చిమాసియాలో శాంతి చిగురుస్తుందా? ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికలపై ఈజిప్ట్ రాజధాని కైరోలో హమాస్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న చర్చలు ఫలిస్తాయా? ఇప్పుడు అందరి దృష్టి ఇదే అంశంపై కేంద్రీకృతమైంది. ఇజ్రాయెల్ యుద్ధం ఆపేయడంతో పాటు హమాస్ దగ్గర బందీలుగా ఉన్నవారిని విడుదల చేయించే దిశగా ఈ చర్చలు కొనసాగుతున్నాయని చెప్తున్నారు. కాగా ఒకవైపు చర్చలు కొనసాగుతుంటే మరోవైపు గాజా మీద ఇజ్రాయెల్ దాడులను కొనసాగాయి. ఇదిలా ఉంటే పాలస్తీనాకు మద్దతుగా నౌకాయాత్ర చేపట్టిన గ్రేట్ దన్ బర్గ్ బృందంపై ఇజ్రాయెల్ అధికారులు అనుమానంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ సరిహద్దులో జరిపిన దాడితో ఈ యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న దాడులతో ఇప్పటిదాకా 65,000 మంది పౌరులు మృతి చెందారు. వేలాది మంది గాయపడటంతో పాటు తీవ్ర ఆహార సంక్షోభం నెలకొందక్కడ. ఈ పరిణామాలపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో శాంతి ఒప్పందం త్వరగా కుదరాలని అంతర్జాతీయ సమాజం కోరుకుంటోంది. పశ్చిమాసియాలో శాంతి కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ముగింపునకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 20 సూత్రాల ప్రణాళికను రూపొందించారు. మొదట ఇజ్రాయెల్ ఈ ఒప్పందాన్ని అంగీకరించగా కొంత సమయం తీసుకుని సానుకూలంగా స్పందించింది హమాస్. బందీల విడుదల, గాజా పాలనను తాత్కాలిక ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధమేనని పేర్కొంది. అయితే మరికొన్నింటిపై చర్చలు జరపాలని కోరింది. దీన్ని ట్రంప్ కూడా స్వాగతించారు. ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికపై హమాస్, ఇజ్రాయెల్ మధ్య పరోక్ష చర్చలు ఈజిప్టులో ప్రారంభమవుతున్నాయి. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఖతార్ విదేశాంగ శాఖ మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ థానీ కూడా ఈ చర్చల్లో పాల్గొననున్నారు. గాజాలో కొనసాగుతున్న యుద్ధం, మానవీయ సంక్షోభ నేపథ్యంలో కాల్పుల విరమణ, హమాస్ చెరలో ఉన్న బందీల విడుదల, గాజాకు మానవతా సాయం అందించడం వంటి ప్రధాన అంశాలపై చర్చలు జరగనున్నాయి. కాల్పుల విరమణ, బందీల విడుదల ఈ వారంలో చోటు చేసుకునే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పిన నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యుద్ధంలో త్వరలోనే తమ దేశం విజయం సాధిస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. హమాస్ వద్ద ఉన్న తమ పౌరులు విడుదలై తిరిగి తమ దేశానికి చేరుకుంటారని చెప్పారు. సులభమైన, కఠినమైన హమాస్ను నిరాయుధీకరించడానికి తాము కృషి చేస్తామని పేర్కొన్నారు. శాంతి చర్చల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాజా శాంతి ప్రణాళిక అమలుకు ఎంతో సమయం లేదని, త్వరగా ముందుకు కదలాలంటూ ఇజ్రాయెల్, హమాస్లకు సూచించారాయన. ఈ క్రమంలో చర్చలు ఆలస్యమైన, అటు ఇటు అయినా దారుణమైన పరిణామాలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇది శతాబ్దాల నాటి ఘర్షణ. స్వయంగా ఈ చర్చలను నేనే పర్యవేక్షిస్తుంటా. సమయం ఎంతో కీలకం. ఆలస్యం చేస్తే అత్యంత భారీ రక్తపాతం జరుగుతుంది. అలాంటి దాన్ని ఎవరూ చూడాలనుకోరు అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్ ద్వారా హెచ్చరించారు. ఈజిప్టులో ట్రంప్ గాజా ప్లాన్పై చర్చలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ఇటు ఇజ్రాయెల్, అటు హమాస్పై ఒత్తిడిని పెంచేందుకేనని స్పష్టంగా తెలుస్తోంది. పశ్చిమాసియాలో ఎప్పటి నుంచో కోరుకుంటున్న శాంతిని నెలకొల్పేందుకు సానుకూల చర్చలే జరుగుతున్నాయని చెప్తున్నారు ట్రంప్. ప్రస్తుతానికి ఈ చర్చలు కీలక దశలోనే ఉన్నాయంటూ పేర్కొన్నారాయన. గాజా కాల్పుల విరమణ దిశగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ముస్లిం మెజారిటీ కలిగిన 8 దేశాలు ఓ ఉమ్మడి ప్రకటనలో హర్షం వ్యక్తం చేశాయి. పాలస్తీనా అథారిటీకి గాజాను అప్పగించాలని, గాజాను వెస్ట్ బ్యాంక్లో విలీనం చేయాలని, గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఆ దేశాలు డిమాండ్ చేశాయి. ఈ చర్యలన్నింటికంటే ముందుగా బందీల విడుదల, అందుకు బదులుగా ఖైదీలకు విముక్తి జరగాల్సి ఉందన్నారు. ఇదిలా ఉంటే ఓవైపు చర్చల కోసం ప్రయత్నాలు సాగిస్తున్న సమయంలోనే మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ తన దాడులు కొనసాగిస్తూనే ఉంది. బందీలను సురక్షితంగా తెచ్చేందుకు తక్షణం బాంబు దాడులు ఆపాలని ట్రంప్ చెప్పినా పట్టించుకోవటం లేదు. ఆదివారం కూడా గాజాలోని పలు భవనాలను నేలమట్టం చేసింది. గాజా నగరంపై దట్టమైన పొగ అలుముకుంది. ఈ క్రమంలోనే గాజాపై బాంబు దాడులు చేయొద్దంటూ ఇజ్రాయెల్కు సూచించారు ట్రంప్. మరోవైపు పాలస్తీనాకు మద్దతుగా నౌకాయాత్ర చేపట్టిన స్వీడన్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్బర్గ్ బృందంతో ఇజ్రాయెల్ అధికారులు అమానుషంగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి. ఆమెను నిర్బంధంలోకి తీసుకుని దురుసుగా ప్రవర్తించారని ఆ యాత్రలో పాల్గొన్న పలువురు పర్యావరణ ఉద్యమ కార్యకర్తలు తెలిపారు. ఈ బృందంలో 36 మంది టర్కిష్ జాతీయులు సహా అమెరికా, యుఏఈ, అల్జీరియా, మొరాకో, ఇటలీ, కువైట్, లిబియా, మలేషియా, మౌరిటానియా, స్విట్జర్లాండ్, ట్యునీషియా, జోర్డాన్ తదితర దేశాలకు చెందినవారున్నారు. మమ్మల్ని జంతువుల్లా చూశారు. గ్రెటా థన్బర్గ్ను జుట్టు పట్టుకుని లాగి ఇజ్రాయెల్ జెండాను ముద్దు పెట్టుకోమని బలవంతం చేశారని వారు ఆరోపించారు. శుభ్రమైన ఆహారం, నీరు కూడా ఇవ్వలేదన్నారు. ఇజ్రాయెల్ తీరును గ్రెటా తప్పుబట్టారు. టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ కథనం ప్రకారం గాజాకు సహాయాన్ని తీసుకువెళ్లిన నౌకలో ప్రయాణించిన 137 మంది పర్యావరణ ఉద్యమ కార్యకర్తలను ఇజ్రాయెల్ బహిష్కరించింది. ఆ తర్వాత అందరినీ స్వీడన్కి తిప్పి పంపారు.
ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి చేసిన ఘటనకు 2 ఏళ్లు పూర్తవుతోంది. నాటి ఘటనలో మరణించిన తమ తోటి పౌరులకు ఇజ్రాయేలీలు నివాళులర్పిస్తున్నారు. బందీలను విడుదల చేయాలంటూ టెల్ అవీవ్, జెరూసలేంలో ర్యాలీలు నిర్వహించారు. మరోవైపు హమాస్ నిర్బంధంలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలని పిలుపునిస్తూ పారిస్లో నిర్వహించిన ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రదర్శన జరిగింది. అటు పాలస్తీనియన్లకు మద్దతుగా తుర్కియేలోని అంకారా, ఇస్తాంబుల్లో, నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్లో భారీ స్థాయిలో ప్రదర్శనలు జరిగాయి. ఇజ్రాయెల్ గాజాపై జరిపిన దాడులను జాత్యహంకార హత్యలుగా ఆందోళనకారులు అభివర్ణించారు.